అన్న గాలి ఎక్కిస్తాడు. సంక్రాంతి క్రేజ్ మాత్రం కథం కాలే. ఇంకా ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అది బెస్ట్ డైలాగ్ అంటే ఇదే. మనం ఇవ్వబోతున్నాం. మనం చక్కినాల్, మడుగులు, ఇంకా అరిసెళ్ళు. సన్నీ ఏం ఇస్తాడు? బ్లాగ్ తీస్తుండే. బలాగ్ సనీ ఇవాళ వచ్చేసి డే 2. దిస్ ఈస్ టోటల్ అమీర్ భాయ్స్ క్రియేటివిటీ. డే 2 ఆఫ్ మకర సంక్రాంతి. వావ్, న్యూట్రికా చేయి జారింది అనుకో, సరికపోయి కింద పడుతుంది, పతంగ పోయి చెట్టు తీస్తుంది. అతను దేవుని ముక్తావు. చెప్పు బాయ్. మన జనాల లెక్క మన గాలి కూడా చల్లబడిపోయింది. పతంగులు కూడా ఎగురుతలేవు, మొత్తం కిందికి వండన్నారు. కొంచెం కూడా కాలుస్తలేదురా. నువ్వు రాదు ఫుఫ్ అని. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కుదాము. ఫైనల్గా 5 నిమిషాలు కైటికి ఇచ్చినాం మనం రెడ్డి కాలనీలో. పన్నది కాకపోతే ఇది కూడా పన్నది. మోడల్ నిలుస్తారా ఏమో దేవరా. సూపర్ మోడల్. అరే డ్రెస్ ఏమున్నాయి, కలర్ కూడా సేమ్ ఉన్నాయి, పతంగుల కలర్ అట్లుంటుంది కాంబినేషన్. సో ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ డిబేట్ అండ్ డిస్కషన్ వి డిసైడెడ్ టు చేంజ్ ద బిల్డింగ్. దేఖింగే అబ్ క్యా హోతా నెక్స్ట్. కిందికి వచ్చిన తర్వాత గాలి మంచిగా అయింది మళ్ళీ మీదికి. సెకండ్ డే ఇట్లా పోతున్నాం. ఈ బిల్డింగ్ ఎక్కుదాం. ఏ బిల్డింగ్? ఈ బిల్డింగ్ ఇదేదో హాంటెడ్ హౌస్ లెక్క ఉన్నాయి కదరా, దయాల కొంప అయితే కాదు కదా. ఇది వచ్చేసి మన సెకండ్ సెకండ్ బా ముసుకుతుంది 3 ఫ్లోర్లు ఎక్కేసరికి. అయితే ఏమైందంటే మన ఆమీర్ భాయ్ ఏం చేసిండు, వాళ్ళ బిల్డింగ్ మీద ఖాళీగా ఉన్నాయని ఈ బిల్డింగ్ మీదకి వచ్చినాం. వచ్చేసరికి ఎంతమంది ఉన్నారు చూడసారి. 5 ఫ్లోర్లకి ఇచ్చిన 5 ఫ్లోర్లకి ఎంతమంది ఉన్నారు బ్లాగింగ్ కరు. గట్ల అవుతానే బాయ్. చాలా కష్టపడతాండు పెయింట్స్ తీసుకోవడానికి. రైట్. అరే వాడు గుంజుకుంటాను. అరే కాటే పోయిందా అన్న? పాపం వాళ్ళు కాట అయిందని ఎంజాయ్ చేస్తారా వాళ్ళు? ఎంజాయ్ చేస్తాను కానీ పోలే. మన పతంగ చాలా ఆడిపోయిన తర్వాత ఉల్టా పండు ముందుకు ఇచ్చిపెట్టరా, దారం ఇచ్చిపెట్టి మేడం. ఇక రీల్ కోసం కష్టాలు పడుతుండే మన సాయి. అది ఎందుకు అట్లా అంటుంది? అది గాలి వస్తలేదా? సో అందరు పతంగ ఇక్కడ ఏమో బిజీ ఉంటే మన కాకేమో అప్పాలిస్తున్నాడా. సన్నీ వచ్చేసి హార్డ్ కోర్ కైట్ ఫ్లయింగ్ చేస్తున్నాడా. సన్నీ ఫస్ట్ టైం పెయింట్ చేసినావు? ఫస్ట్ టైమా? అరే దాంట్లో కనబడదు రీ, కళ్ళద్దాలు అట్లా పెట్టుకున్నావు. పెయింట్ చేయడున్నారా పోయింది. ఆ కళ్ళద్దాలు తీసి ఎక్కిరా, కళ్ళద్దాలు ఇలా తీసి ఎక్కి. అరే అరే రే నువ్వు వేరే తిప్పినావు. ఇది వచ్చేసి సన్నీబాయి పతంగ్. ఇది ఏమైందిరా, ఏం చేసినావరా? సో మన పంచాయత్ రాజ్ ఏడబ్ల్యూ సార్ గారు ఇప్పుడు పెయింట్ చేస్తుంది. పెయింట్ చేసిన అక్కడ తొందరగా కాట్ చేయి. ఎంతసేపు అమీర్ భాయ్? టైం పాస్ నడుపుతాంది. మన గోపురంలో షూట్ అవుతుంది వెనకాల. ఆడి కట్ అయిపోతుంది పతంగి, గుంజితే పోతుంది. Can you see the tension in the boys? హవా మొత్తం ఈ సైడ్ ఉంటే పతంగ్ ఈ సైడ్ వెళ్తాంది. మన పాత వీడియోకి 1K వ్యూస్ వచ్చేసినాయి.
सपोर्ट इएंडी गो सपोर्ट टीएस सपोर्ट करो चैनल को लाइक సబ్స్క్రైబ్ करो पूरे बच्चों को चीप दबा का डम डम సో అమర్ భాయ్ టైం ఎంత అవుతుంది? టైం 5:40 అవుతుంది 5:40 అవుతుంది. రిస్క్ రివార్డ్ రేషియో ఏదైనా అనుకోండి మీరు ఒకటి మనం కట్ చేయించుకుంటే 5 1:5 సెట్ సరిపోయింది. సన్నీ దిస్ ఇస్ హౌ వి ఆర్ ఎండింగ్ అవర్ సెకండ్ డే. టుడేస్ 12th లెట్స్ సీ ఆన్ 13th and 14th అంటే వాల్పేపర్ వాల్పేపర్ నాదే. ఎవరైనా కావాలి అంటే ఆమెరే 00 యూ కెన్ కాల్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ కాంటాక్ట్ TS2378. సియా రైట్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. రైట్ బాయ్. డే 3 వచ్చేసి మనమైతే పతంగి ఎక్కడానికి మనమైతే వెళ్ళిపోతున్నాం పతంగిలు ఎక్కడానికి. ప్రస్తుతం వీఆర్ రిపోర్టింగ్ ఫ్రమ్ KU క్రాస్ రోడ్ నుండి బొక్కలగడ్డకి వెళ్ళే రోడ్కి అయితే చక్కగా వెళ్ళిపోతున్నాం మనం. అని ఇవాళ అయితే కొంచెం ఎర్లీగా బయలుదేరినాం, ఎందుకంటే కొంచెం గాలి అయినా ఉంటుందని కొంచెం ఎర్లీగా బయలుదేరినాం. ఆడికి వెళ్ళిన తర్వాత గాలి లేకపోతే మళ్ళీ ఇవాళ థర్డ్ డే కూడా బుక్ అవ్వబోతున్నాం మనం, అందుకే కొంచెం తొందరగా ఐఫోన్ యూజర్స్ ఏమో మనకి ఇట్లా తీసుకుంటాం. అంటే ఇట్లా వీడియోస్ హలో చాలు వెళ్దాం, డైరెక్ట్ టెర్రస్ మీద కలుద్దాం. మొత్తం ఎక్కించిన తర్వాత మాట్లాడదాం. ఓకేనా? రైట్ బాయ్. TS2378 గుడ్. అయిపోయిందా పతంగి ఎక్కి చూడు. సరే సో మొత్తం జోరుదారుగా ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఇక్కడ. సంక్రాంతి కైట్స్ ఎక్కిస్తున్నాం మన వాళ్ళు. కాపీరైట్ పడే అవకాశం ఉంది, సో మ్యూట్ చేసి వస్తాం. మన TS బ్రో అయితే మన కైట్ అయితే ఎక్కిస్తుండే బాగా అలా టక్కున ఎక్కింది కైట్ చిక్కింది. ఏమైందన్నా ఫస్ట్ పతంగి ఎట్లా పడ్డది? మన చెరక పట్టుకురా. నీ అక్క బ్రో కాళ్ళ సౌండ్ ఉంది. సో థర్డ్ రోజు మనం ఎక్కించే థర్డ్ పతంగి అన్నట్టు ఇది కెనడా. థర్డ్ రోజు మనం థర్డ్ పతంగి ఎక్కిస్తున్నాం. కెనడా పతంగి. ఇండియా నుండి కెనడా పతంగి ఎక్కేయడం న్యాయమేనా? ఇండియా పతంగి ఎక్కితే కాటకి పోయింది అనుకో, నేను చూడలేను. ఎక్కిందా బాయ్? కనబడతలే. ఇండియాకు ట్యాన్ అవుతామని డ్రెస్ ఖర్చు పెట్టే ఉడకపోతా నాకైతే ఘోరం ఇది. ఉడికపోతే తెల్లగా అవుతావునా? ఉడికపోతే తెల్లగా అవుతావు. కైట్స్ బాగున్నాయి. ఎంత కట్టిందిరా? ఎక్కడ నీకు తెలియాలి. కొంచెం డీల్ తీసి పెట్టలే ఇని పడ్డాయి పెద్ద మాఫియా ఉన్నాయి. దారం అయిపోయిందా? దారం అయిపోయింది. ఎక్కి పొడగొట్టున్నావు అయితే. గాలి మంచిగా వస్తాను బాయ్. ఇప్పుడు కూడా ఎక్కిపోతే ఫెయిల్ అయ్యాను. ఇస్తలేరురా నాకు. అడుగుతాడు అన్న ఇస్తాడు. ఏంది ఇదంతా? ఎందుకు నీకు ఎండలా? ఏదో వీడియో కోసం ఎక్కించలేదు అని అన్ని ఫ్లాప్ అయిపోతాను. హాయ్, నీ పేరేంటిది? నువ్వు ఎక్కావా మరి పతంగి? నీకు రాదా? ఇక్కడ రాదా? ఎక్కిస్తావా? నేను ఎక్కిచ్చిద్దా మరి. ఏం చెప్తావా? ఇది ఎన్నోది? 4దే కాబట్టి 5ది. అన్న గాలి ఎక్కిస్తాడు. నేను కట్టిన కన్నాలు కంట్రోల్ కావాలి. స్పెషాలిటీ ఏంటి తెలుసా? తెలియదు. ఏం చేసిన తర్వాత చూద్దాం స్పెషాలిటీ. 5వ పతంగి ఇట్లా పోయింది అన్నట్టు. పోయింది కదా. ఉండండి నాకు ఎక్కి చూద్దాం. వస్తే మంచిది. 6వ పతంగి ఇది. అది ఎక్కది, అది కన్నాలు ఎట్లనే ఎక్కది. ఎక్కిందా? ఎక్కింది. పతంగి వచ్చి మనకు పెయిన్ చేయబోతుంది. పాట చేసింది. వెల్కమ్ బ్యాక్. మీరు చూసే ఉంటారు మన బిల్డింగ్ మీద ఎంత క్రౌడ్ ఉన్నదో. సో ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం మనం కాజీపేటకి. కాజీపేటలో కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. ఏమంటారు అసలు? కాజీపేటలో చూద్దాం మాహోల్ ఎట్లున్నదో ఏందో. దాని తగ్గట్టు అక్కడ కొంచెం కైట్ బ్లాగింగ్ కూడా చేద్దాం మనం. ఓకేనా? నెక్స్ట్ వీడియో. సో ఫైనల్లీ వి ఎంటర్డ్ ఫాతిమా నగర్.
అప్పటి వరకు నేను బండిని కంట్రోల్ చేస్తా. బాయ్. యూజీ కూడా వచ్చింది మన స్పెషల్ గెస్ట్ అనమాట. హాయ్ గైస్, దిస్ ఇస్ సల్లి బ్రో. బాయ్ బాయ్ కమాన్. రే 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 ఒకసారి చెయ్యి చూపియనా? ఎందుకు ఆల్మోస్ట్ ఇక్కడ పోసుకోవాలి. సరే అయితే క్రిష్, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి గాయ్స్. ఫైనల్లీ సంక్రాంతి రోజు మా సరుకు వచ్చేసింది. ఇడంతా ఇటు వచ్చేసి మన అదీప్ గారు ఉన్నారు ఫ్రమ్ కరీంనగర్. హాయ్ డాక్టర్ గారు. హౌ ఆర్ యు? నైస్ టు మీట్ యు. హ్యాపీ సంక్రాంతి. శుభాకాంక్షలు. ఏం శుభాకాంక్షలు? మకర సంక్రాంతి శుభాకాంక్షలు. వాస్త టైం ఎంత అవుతుందో నాకు తెలియదు. ఎంత అవుతుంది చెప్పు. చిన్న ముళ్ళు ఉన్నది కాబట్టి 3, 4, 4:40. చిన్నమ్మ ఇల్లా? చిన్న ముళ్ళు చెప్పు. ఇంకా ఏం చెప్పాలి చెప్పు. పతంగ ఎక్కేయాలి. ఎక్కించిన తర్వాత మాట్లాడదాం. అది ఎక్కే వరకు గంట అవుతుంది. నువ్వు లాగ్ ఆఫ్ చేసుకో. స్పెషాలిటీ ఏంటి తెలుసా? అది ఎక్కదు. మనది కోసినా వాళ్ళది కోసినా ఏది కోసినా కూడా మనం కొరాలి. ఓకేనా? ఈయనకి పతంగులు ఎగిరియడమే రాదు కానీ పతంగులు ఎగిరిస్తారంట. ఈయన ఏం ఎగిరిస్తాడో ఏమో తెలియదు. ఈ బ్లాగ్ లో బెస్ట్ డైలాగ్ అంటే ఇదే. చెప్పినా కదా, అది ఎక్కే వరకు గంట అవుతుంది. లాక్ బంద్ చేసుకో, ఛార్జింగ్ కొడతా అట్టిగా. ఎప్పుడు ఎగిరిస్తాడో చూద్దాం. సాయంత్రం అవుతుంది, ఇప్పటికే 4:45 అవుతుంది. మన రణధీర్ భాయ్ గాలి వస్తలేదంట. రణధీర్ భాయ్కి మిగిపోతుంది. మళ్ళీ కిందికి వస్తుంది చూడండి. మళ్ళీ కిందికి వస్తుంది. మళ్ళీ చేతి కాడికి ఉంటుందా? అయిపోయింది. అయ్యో మరి ఎట్లా చెప్పు. అంత కలర్ఫుల్ ఉన్నాయి చూడు. అది మళ్ళీ కిందికి వస్తుంది బాయ్. నువ్వు లాక్ మళ్ళీ ఒకసారి చెప్పు. కిందికి రాకపోతే అవునా? ఎక్కడ చూపి. ఉండే చోటు ఉంటుంది అది. సో ఇప్పుడు సన్నీ వ్లాగ్ తీస్తుండు మన ఐఫోన్ లా. సన్నీ ఏం తీస్తాడు? వ్లాగ్ తీస్తుండు. బలాగ్ సన్నీ. ఒకసారి మా ఆడియన్స్ ఇన్ని చూస్తాడంట. ఓఫో ఏం లుక్ ఇస్తున్నావు అదీబ్. సైకియాట్రిస్ట్ డాక్టర్ అంట ఇతను కరీంనగర్లా. మా క్రిస్టియన్ చేసిండంటే పతంగులు కొనుక్కరానికి బయట పోయేటప్పుడు ఏం చేసిండు, మనం ఉంటే ఎంజాయ్ చేస్తామని. అవును. కింద స్విచ్ డెక్ బంద్ చేసి పోయిండు. పెద్ద ముళ్ళు అని చెప్పా కదా బాయ్. ఏం చూస్తుండు? నేనేం చెప్పలేదు. ఎందుకు నీకు ఏమన్నా అట్టిటా చెప్పు. సన్ని కోపం వస్తుంది. వేసుకో బాయ్. సో అందరు అక్కడ పతంగులు ఎగిరిస్తున్నప్పుడు మీకు కనబడతలేదు మాకు తెలియదు కానీ పతంగులు ఏం చేస్తారు సన్నిగా వీడియో ఎక్కించుకొని ఇస్తా. ఏంది ఎక్కడెక్కడో చేతులు వేస్తుండు చూడు. ఏంది నీకేం కావాలి? కెమెరా నా దగ్గర లేదు. ఏమని బాయ్ ఎక్కించుకొని. మన రణధీర్ భాయ్ అయితే కైట్ ఎక్కిస్తుందో. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? గుడ్. మనం తీసుకున్నాం ఇప్పుడు బ్లాగ్, వాళ్ళకి అవసరం లేదు. క్రిష్ చెప్పు. మనం ఇందాక మన వెనకాల బిల్డింగ్ వాళ్ళది పతంగ్ గుంజినాం. వేరే ఉన్నాయి కదా పతంగ్. క్రేజీ ఉందిగా. నీ కలర్ కి సెట్ అవుతుంది. నీ షర్ట్ కలర్ కి, BRS కలర్ కి. గులాబీల జెండా. ఇంకో పతంగ్ మనం కట్ చేసి
పతంగి ఇంకోసారి మనం తెలుగు రాదన్న, తెలుగు రాదు. ఫస్ట్ కలద్దాలు మాంజయ్యద్దు నో బ్యాన్ చైనీస్ మాంజా సో ఈసారి జరిగిన కైట్ పందాలలో 2025 ఇయర్లో జరిగిన కైట్ పందాలలో మన రణధీర్ భాయ్ మన ఒక పతంగ్ పోగొట్టిండు. సో దానికి గిఫ్ట్ తరపున మనం ఇస్తున్నాం మన కపుల్స్ వాళ్ళ పతంగ్. ఎందుకంటే మన రణధీర్ భాయ్కి ఎవరు కపుల్ లేరు. సో బాధపడకండి, నెక్స్ట్ ఇయర్ 2026 అయినా ఒక మంచి కపుల్ లెక్క ఫామ్ అవ్వాలని. ఇది 2025 పతంగా సరిపెట్టుకోవాలి. పతంగానే సరిపెట్టుకోకుండా మనం ఇవ్వబోతున్నాం మనం చక్కినాల్, మడుగులు, ఇంకా అరిసెలు ఇవ్వబోతున్నాం. ఓకేనా? చెప్పండి. ఎస్ అన్న, ఇప్పుడు డీల్ అయిపోతారు. ఏషియర్ డీల్ అవుతుంది ఇక్కడ. వచ్చింది. అరే లేలాజీ చెప్పు, ఎలా ఉన్నది ఎక్స్పీరియన్స్? మన కెమెరామెన్ ఎక్కడ అంటే మన సాయి సన్ ఇది ఎవరంటే వీడియోలు తీయట్లే, చూసుకున్నాం. తర్వాత ఇన్స్టా కెమెరా కోసం వస్తుంది నాకు అక్కడ. మంచి సంగతి అది, మన అందరం ఇద్దాం. రందరు ఏమైంది? మాంజా చుట్టుతున్నావా? వీడిపోకుమా. సో గాయ్స్, సంక్రాంతి ఇట్లా ఎండ్ అయింది అన్నట్టు మనది. చలో పాడండి. వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తుండే. మన పోరగాళ్ళు ఎట్లుంటారంటే, ఏ బండి తెచ్చినారు అంటే బుల్లెట్ బండి తెచ్చినా అని బుల్లెట్ బండి తాళాలు చూపెట్టిండు. చూసేసరికి ఏకంగా స్ప్లెండర్ బండి పట్టుకొని వచ్చాడు. చూపిరా ముఖం చూపిరా. మనం స్కూటీ ఇవాళ వచ్చేసాం, మనం స్కూటీ డ్రైవ్ చేయనీకి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ వైట్ బ్యూటీ అండ్ దేర్ ఈజ్ ద సెకండ్ వైట్ బ్యూటీ. ఎంత నీట్గా పడుతుంది చూడండి బండి. చూడండి దిష్టి ఆగుతుంది. సో ఇది వచ్చేసి మన బర్గ్మ్యాన్ స్ట్రీట్ సుజుకి కంపెనీ బండి. కిలోమీటర్ లీటర్కి 50 కిలోమీటర్లు. ఇది వచ్చేసి NS 200. 20 ఇస్తుంది అది. అంత తక్కువ నా స్పెషల్ కదా. దిష్టి ఆపరే. నీకు మంచి సలహా చెప్తానా, పాటలు పాడవు, ఆపే పాటలు. హాలిడేస్ ఖతం అయిపోయినాయి కానీ సంక్రాంతి క్రేజ్ మాత్రం ఖతం కాలే. ఇంకా ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అది అంత మంచిగా ఉంటుంది చూడండి. నా దగ్గర కూడా ఉన్నది కెమెరా. మేమైతే ట్రాఫిక్లో బండి నడుపుకుంటా కూడా వ్లాగ్ చేస్తాం మేము. వరంగల్ బ్లాగర్స్ అంటారు. ఎంత కొడుతున్నా బాబాయ్? 105. 108 కొడితే అంబులెన్స్ అయ్యేది కదా. అరే పెట్రోల్ పంప్లో వీడియోలు తీయక రావుకే అనుకుంటాడు. వీడేంద్రా బండి తోలుడు తక్కువ ఉన్నాయి, పెట్రోల్ పంప్ కూడా ఎక్కువ ఉన్నాయి అనుకుంటారు. अरे भाई कैसे कैसे हो भाई? मेरा 7,000 लोग देखा आपका वीडियो. तुम्हारा आईडी बोल दो. इसका देखो मैं बताऊंगा आपको. 32K है भाई. फॉलो मारो, हम मिलते हैं. करो. అయిపోయిందా పెట్రోల్ వేయించుకున్నా లేదా అట్లా ఉంటుందా? రేసుకోవా మంచుకుంటా పోతానే. స్టార్ట్ చేసినావరా? సో క్రిష్ నీదేనా మీ బిల్డింగ్ మీద ఇవాళ ఒక్కరోజు నేను వెల్కమ్ చేద్దామని. మరి ఏం పట్టుకుని వస్తావు? ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా మరి? కోయి పాటకి కాపీరైట్ పడతారా? వీళ్ళ మన రెహమాన్ బాయ్ కూడా చూడు స్మార్ట్ బాయ్ ఇట్లా మిసల్. కృష్ణ చెప్పు. సాయంత్రం అయిపోయింది అగో, సూర్యుడు కూడా అస్తమిస్తున్నాడా. ఎంతసేపు చేస్తావు? కథం. సో మన బాయ్ ఫుల్ ఆన్ మూడ్ అనమాట. అది గాలికి ఎగురుతలే కానీ పాపం ఎగురుతా. నేను ఎక్కిస్తా కదా. చూసినా ఇప్పటివరకు చూసిన ప్రతి వీడియోలో సింగిల్ టేక్ ఎక్కిస్తాను నేను పతంగి. అది బాయ్ లుకింగ్ హ్యాండ్సమ్. देखो इनका फेस कट. కథం అగో వాడిని చూడు. అగో
ఖతం ఈయన చూసిలా చేతులు ఏమైనా చూపి. చూడండి ఆఖరికి సంక్రాంతి రోజు కూడా ఇలా తయారయ్యారు బాబులు. పతంగులు ఎగలేదు అంటే పతంగులు ఎగిరేరు కానీ ఎగిరేలు అంటే ఎగిరేరు కానీ వీడికి చాటింగ్ కత్తా కార్ఖానా అది పడా కొత్త అయినా ఈయన నమ్మకండి, ఈయన కాటైనా కూడా ఈయననే కొడతాడు కాటే అని. ఏం సంక్రాంతి ఏందో పతంగులు ఉన్నాయి, చరకాన మాంజలు అన్నున్నాయి కానీ గాలి ఒక్కట్లేదు. మంచిగా ఇంట్లో పడుకుందాం అనుకున్నా, వాళ్ళు ఎప్పుడు వచ్చాడు మహానుభావుడు పతంగ ఎక్కిద్దామని. ఫోటో కోసం కష్టాలు. ఫోటో కోసం ఇప్పుడు డిక్స్ కొడతానండి. 5 అయిపోయింది కథం. 7 మన టీఎస్ పేజ్ ఫాలో అయిన వాళ్ళకి మనం గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాం ఇప్పుడు సంక్రాంతి స్పెషల్గా. ఈ పెద్ద చాట 50 రూపాయల చాట మనం గివ్ అవే చేయబోతున్నాం. ఎక్కడం కంటే కణాలు కట్టడం, మళ్ళీ గిట్ల గిట్ల కొట్టడం ఇవే ఎక్కువ ఉన్నాయి. అన్నాడా ఎవరు 20 years. చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది బాయ్, తప్పిది. బ్యాడ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంటాను అట్లా. అది బ్యాడ్ బాయ్, అది బ్యాడ్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఏం కదా అంటాడు. నువ్వు 10వ తరగతి ఉన్నప్పుడు పుట్టాను కూడా పుట్టలేదు నేను. కానీ అంకుల్ గాయస్ అంకుల్ ఆయన సుత్త అట్లున్నాడు కానీ ఆయన 10వ తరగతిలో నేను ముట్టలే. సుశీలా టీఎస్ అన్న మాట మీద నిలబడ్డాడు. ఒకటేసారి ఇట్లా లేపిండు కన్నాలతోని చేసింది. చరక పట్టేటోడు వెళ్ళాడు. చెరక పట్టేటోడు వీడియో మ్యాన్ అయ్యింది ఇప్పుడు. అన్నీ చరక పట్టచ్చు కదరా, మెడగా కొత్త మరికాయ కొత్త మరి వీడియో టైప్స్ ఆఫ్ బాయ్స్ ఇన్ సంక్రాంతి. దీస్ ఆర్ ప్లే బాయ్స్. ఇంకా ప్లే బాయ్స్ ఆఫ్ సంక్రాంతి. ఫైనల్గా ఈ పతం కూడా మనకు ఎక్కుతలేదు. సో దీంట్లో ఉన్న కపుల్స్ని మనం అయితే డిఫరెంట్ చేద్దాం. ఎక్కించుకుంటారు మానవ చినిగిందా ముందే చినిగిందా. ఫైనల్గా సంక్రాంతి అయిపోయింది గ్యాస్. సో ఇంకో చిన్న పతం కూడా గివ్ అయిపోతున్నాం. ఈ పతం ఎవరు చెప్తే వాళ్ళు తీసుకోండి. గాయస్ అది పోయింది. తీసుకుంటారు వాళ్ళు ఆయన. రైట్ తిన్నమే పడ్డం. ఎవరిని అక్క ఆయన పోయింది. కైట్ ఎగిరే రాదు, కైట్ ఎగిరిస్తాడు గాయస్. మళ్ళీ దీనికి మరి Day 1 Day 2 Day 3 ఏసన్న అయితే మన కైట్ ఎగిరిస్తుండు. ఏసన్నా అన్న కైట్ అన్న టీఎస్ఎన్ అయితే కైట్ ఎగిరిస్తుండు గాయస్. చూడండి మీరు కూడా చూడొచ్చు. నీ ఏడుపు ముఖం అది ఎక్కడనే ఎక్కుతలేదు. మళ్ళీ పంటది మాది టీఎస్ బాయ్, అది పంటది టీఎస్ బాయ్. నువ్వు పక్కకి జర్రా పన్నది ఏంటిది అది. కైట్ రైట్. ఫైనల్గా సంక్రాంతి ముగిసింది. మీరు కూడా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. అసలే గాలి లేదు, ఏం లేదు, మనుషులలో జోష్ కూడా లేదు. సో కద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. షార్ట్లు కొట్టు ప్లీజ్. షార్ట్లు కొట్టు.